సూపర్ 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 సూపర్. ఉప్మా రవ్వతో పాయసం ఎలా చేద్దాం చూసిద్దాం. పాల ప్యాకెట్ అయితే తీసుకోవాలి, పొయ్యి మీద పెట్టేయాలి, చక్కెర అయితే వేసుకోవాలి, పచ్చికోవా జీడిపప్పు నానబెట్టిన బాదం అయితే అలా కోసుకొని అయితే అలా పెట్టుకోవాలి మామ. నెయ్యి అయితే వేసేయాలి, నెయ్యి వేసిన తర్వాత మనం సోజీ అయితే వేసుకోవాలి. సోజీ అంటే అదే మామ ఉప్మా రవ్వ. అది వేసుకున్న తర్వాత అలా తిప్పుతా ఉంటే బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టి మళ్ళా నెయ్యి అయితే వేసుకోవాలి. లీటర్ నీళ్ళు అయితే వేసేయాలి. నీళ్ళు అలా మరిగిన తర్వాత మనము ఉప్మా రవ్వ అయితే వేసేయాలి. వేసిన తర్వాత తిప్పుతా ఉండాలి. అయితే గడ్డ అయిన తర్వాత చక్కెర అయితే తీసుకుని వేసేయాలి. చక్కెర వేసిన తర్వాత మనము తిప్పుతా ఉండాలి, గడ్డలు రాకుండా చూసుకోవాలి. అలాగే తిప్పుతా ఉండి వాటర్ ఇష్ లాగా రావాలి. అవి ఇచ్చిన తర్వాత మనము పాలైతే వేసేయాలి. పాలు వేసిన తర్వాత అట్టా కొంచెంసేపు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం పచ్చిగోవ అయితే వేసుకోవాలి. వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుందని వేసాము. వేసిన తర్వాత అలాగే కొంచెంసేపు తిప్పుకోవాలి. తర్వాత పక్కన పెట్టేయాలి. నెయ్యి అయితే వేసేయాలి. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు బాదం అయితే వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పాయసంలో అయితే వేసేయాలి. వేసి ఒక 5 minutes అలా పెట్టి తింటే బాగుంటుంది మామ. మనకి ఎంత కావాలో అంతే సరిపడంత వేసుకోవాలి. టేస్ట్ విషయానికి వచ్చేస్తే సూపర్ 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 అంతే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్. మా ఆంటీ